షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఏం వంట చేస్తున్నావు మామ ఇప్పుడు? కరివేపాకు పొడి 250 ఆకులు కరివేపాకు. కరివేపాకు ఎంచుతుంటే వాసన చూడు ఎట్లా వస్తుంది. ఏమన్నా దంచినావా మామ? మామ కోడళ్ళ వంట నోటికి పంట. మంచి వాసన వస్తుంది. అందులో నెయ్యి కూడా వేస్తాను. ఏం వంట చేస్తున్నావు మామ ఇప్పుడు? ఈరోజు నీకు ఒక పొడి, అంటే పొడులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన భోజనంలో. అది కాకుండా కరివేపాకు పొడి. కరివేపాకు ఎంత మెడికేటెడో తెలుసు కదా నీకు. చాలా దాంట్లో చాలా ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అసలు మనం తాలింపులో కరివేపాకు ఎందుకు వేస్తాం? అది తాలింపులు వేసి తింటే దాంతోపాటు ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్కు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉందన్నమాట. కాబట్టి ఈరోజు నీకు మంచి ఆరోగ్యవంతమైన కరివేపాకు పొడి చేసిస్తాను. నువ్వైతే ఏం చేయాలంటే అన్నం తినే ముందు ఒక 2 ముద్దలు అది బాగా వేడి అన్నంలో కలుపుకొని తిని తర్వాత నువ్వు వేరే అన్నం కూర వేసుకో. మనమేమో కరివేపాకు ఏరి పారేస్తాం కదా పోపులో వేసి. తెలియక అందరూ అసలు వంటల్లో వేసేటి ఏది తీసి పక్కన పడేయకూడదు. పచ్చిమిరపకాయ కూడా తీసి పక్కన పెట్టకూడదు. అవునా? ఇప్పుడు మనం ఇది పెట్టుకొని ఎందుకు మామూలు కుండల్లో వండుకుంటాం. మనం ఇనప దాంట్లో ఎందుకు చేస్తున్నామంటే ఇదైతే తొందరగా వేడెక్కుతుంది, అదేమో టైం తింటుంది. కాబట్టి ఇప్పుడు ముందు ఏం చేయాలంటే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, నీ నువ్వులు, నీ ధనియాలు, ఇంత లైట్గా జీలకర్ర, ఇవన్నీ వేసుకొని దంచేటప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. మస్తు పొగొస్తుంది మామ. రాకుండా వేసింది. పొగ రావద్దు మా అమ్మాయి దగ్గరికి. అరే మరి ఏంటో నేను చెప్తే అటు ఆగిపోవాలంతే. మళ్ళీ నా మీదకి రా, యాపిల్ మీదకి ఎందుకు పోతావు? ముందుగా మంచి మామ నువ్వు. సరే ఇప్పుడు వేసేద్దాం. కొంచెం కారంగానే ఉండాలి. కరివేపాకు అంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అవును, అందరూ కొలతలతో వేస్తారు కదా. నువ్వేమో అడ్డిమారి గుడ్డి దెబ్బ అని ఏదో వేస్తావు, ఇట్లా వేసేస్తావు. అడ్డిమారి గుడ్డి దెబ్బ కాదు, అంటే అది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వేస్తారు. 2 చెంచాలు నూనె వేసుకోవాలి, 2 చెంచాలు ఉప్పు వేసుకోవాలని. అది నాకు ఏది ఎంత వేయాలనో తెలుసు. నేను ఒకసారి తీసి అట్లా వేసిందంటే కరెక్ట్గా పడుతుంది. ఉప్పు కూడా సెకండ్ టైం మళ్ళీ చూసి ఇటని మళ్ళీ చేయడము అట్లా ఏముండదు. దీనికి ఎంత ఉప్పు పడుతుంది అని నా మైండ్లో ఉంటుంది, తెలిసిపోతుంది. నా మైండే ఒక కొలత. లేకుంటే ఇన్ని ఏళ్ళు వంట చేసి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, 3 కరివేపాకు వేసుకోవాలి. నాకు చెప్తుంటే నాకు కామెడీగా అనిపిస్తుంది. వంటలు చేసినప్పుడు అట్లా ఉండాలి కదా. మళ్ళీ కొలతలు అంటే ఎంత పడుతుంది అనేది మైండ్కి తెలియాలి. కొత్తిమీర కప్పు, ధనియాలు అరకప్పు, వెల్లుల్లి 4 రెబ్బలు. అంటే అది మామూలుగా యూట్యూబ్లో చేసినోటి మన వంటలు కాదులే కానీ చాలా మంది వంటలు చేసి అది సరిగా రాక దాన్ని బయట పడేసి, అంటే చూసేటోళ్ళ కోసం మామ, అది వాళ్ళకి తెలియదు కదా. కొలతలు చెప్తే కొలతలతోటి వాళ్ళు ట్రై చేస్తారని కొలతలు చెప్పి హోటల్ నుంచి తెప్పించుకొని అది తిని అబ్బా ఇది బలింది అంటారు. చాలా మంది చేసే పని అది. ఇది అంటే సూపర్ ఆకట్టుకునే దానికోసం అని. కానీ మేము అందరిలా కాదు చూడండి, మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తూ ఉన్నాం మీకు ఎవ్రీ టైం. మా మామ హెల్దీ రెసిపీసే చేస్తాను. ఎందుకంటే మనం బతికిన నాళ్ళు తృప్తిగా తిని, తృప్తిగా జీవించి, తృప్తిగా పోవాలి. లేకపోతే ఇది లేదే దానివల్ల అదవుతుంది ఇదవుతుంది అంటే నీకు మళ్ళీ పొగొస్తుంది. అందుకని ఇక్కడ పోసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదే వేడి మీద కరివేపాకు
కూడా 250 ఆకులు కరివేపాకు అని అట్లా చెప్పకుండా కరివేపాకు ఎంచుతుంటే వాసన చూడు ఎట్లా వస్తుంది. కరివేపాకు అసలు వాసన వేసుకుంటుంది కానీ కరివేపాకు దేనికి మంచిదో చాలా మందికి తెలుసు. కాదు మళ్ళీ ఇట్లా ఏంచితే దాని గుణాలనే ఎదైపోవా? ఏం కాదు అంటే మనకు దంచుకునే దానికి బాగా అనువుగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు వేయించకూడదు. ఓకే, పట 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 అయిపోవాలన్నమాట. మంచి వాసన వస్తుంది ఎంచుతుంటే. మాడకుండా దాన్ని చిన్న టెక్నిక్గా మాడితే ఫ్లేవర్ పోతుంది కదా. పోతుంది. మాడకూడదు, వేగకుండా ఉండకూడదు. చాలా అంతకంటే ఎక్కువ చేయకూడదు. దీన్ని ఓకే, అల్లరి చేస్తుంది మరి. ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు వేయించుకోవాలన్నమాట. దానికి సరిపోయే మళ్ళీ నువ్వులు డామినేట్ చేస్తుంది అంతా అదే అవుతుంది మళ్ళీ. కాబట్టి ఇది అని ఎక్కువ తెల్ల నువ్వులు వాడతాం మామ. తెల్ల నువ్వుల ప్రత్యేకత ఏమైనా ఉందా? ఏం లేదు, నువ్వులు ఏమైనా ఒకటే, ఏమైనా కాకపోతే దొరికాయి కాబట్టి వాడుతున్నా. ఒక్కొక్కసారి మార్కెట్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. పుట్టుపట్టు అంటున్నాయి సాలింగా ఇట్లా వేసేసుకున్నాం. ఇవన్నీ దంచేటివి కదా ఇక్కడ, మళ్ళీ రోల్లో దంచుతా. అట్లా కాదు, 1 by 1 దంచాలి. నువ్వు ఆవేశపడాకు. మళ్ళీ అన్ని దాంట్లో కలిపి ధనియాలు ఉన్నాయి, కొన్ని ధనియాలు వేసుకున్నాం. ధనియాలు వేసుకొని జీలకర్ర కూడా దాంట్లో సగం వేసుకోవాలి, అంతే. మెజర్మెంట్స్ అన్నమాట. ఇది కూడా దూరం వేయించుకోవాలి అంతే. దీంట్లో తూకనే వేగిపోతున్నాయి కదా. వినపది కాబట్టి తొందరగా వేగిపోతున్నాయి. పెద్ద పనేం కాదు. వేసు ఎట్లా వస్తుందో స్మెల్. అవును, ధనియాలు జీలకర్ర అయిపోయింది. వాట్లా ఎండుమిరపకాయలు నువ్వు పోయి నీ బంగారు చేతులతో పోయి రోడ్లో పోయి నువ్వు అది పోయి నేను దంచుతారా, ఉప్పేస్తా. ఎప్పుడైనా ఎండుమిర్చిలు వేసుకుంటారు మీరు? ఉప్పు ఎండుమిర్చి వేయగానే ఉప్పు వేస్తారు. ఉప్పు అంటే ఈ రెండు కలిసి బాగా మెదుగుతాయి. అది టెక్నిక్. ఆ టెక్నిక్ మిస్ అవుతారని అది ఎవరికి తెలియదు కదా. ఎండుమిరపకాయలు వేస్తాను. ఎందుకు ఉప్పు వేస్తారు అంటే మనకు చేతికి కష్టం లేకుండా ఇది బాగా మెదుగుతుంది అనమాట. మిర్చిని పౌడర్ చేసిండు మా మామ. బా, ఏమన్నా దంచినావా మామ? అబ్బా అబ్బా అబ్బా, ఈ వయసులో కూడా ఇంత చేస్తున్నావు అంటే నువ్వు తిన్న ఫుడ్ తోటే అంటావా? అంటే ప్రాక్టీస్ ఉంటే ఏ వయసు అయినా ఉంటుంది. రోజు దంచేటోనికి ఇది కొత్త కాదు కదా. ఇప్పుడు మనం దీంట్లో మరీ మెత్తగా మిక్సీకి వచ్చినట్టు రాదు కానీ పర్లేదు మామ, అంత దంచినావంటే. నాదేమో రాయలసీమ, నీదేమో తెలంగాణ. మా రాయలసీమలో కూడా మామను పట్టుకుని అదే ఇదే అంటాం. కాదే మామ, ఈడ కూడా అంటాం మామ. మాము క్యాయ మాము అంటాం మేము కూడా, అనమంటాం మళ్ళా. అనుకో, సర్వ హక్కులు ఇచ్చిన నీకు. రకరకాలుగా కొంచెం హెల్ప్ చేయాలా మామ? నేను వద్దులేబ్బా, కూర్చో. నువ్వు ఎంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నా నేను. కష్టమే అనిపించలేదు. కష్టం అనిపిస్తే మిక్సీ తెచ్చి కొట్టకపోయినా. అవును, దీంట్లో ఒక ఆనందం ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, రకరకాల ప్రయోజనం. స్మెల్ కూడా ఎట్లా వస్తుందా? మస్తు వస్తుంది. అదే కదా, అన్ని స్మెల్కి సంబంధించినట్టే. ఇప్పుడు మనము ఏంది కదా నువ్వులు వేసుకున్నాం. ఇవి పట్టుకో. ఇప్పుడేమో టేస్టీ కోసం అని అన్ని టేస్టీ పౌడర్లు అవి ఇవి వేస్తారు. ఈ చూడు న్యాచురల్ గా ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. అన్నంలో కలుపుకొని తింటే కదా ఉండేది. ఇప్పుడేం తెలుస్తుంది? నీకు దంచడానికి ఇచ్చిన అనుకో, దంచుతావు నువ్వు. దంచి మొత్తం నేనే చేసిన మా మామ పని కూడా నేనే చేసిన అని లాస్ట్లో మళ్ళీ ఒక అటు గిల్లుతావు నన్ను. సరే మామ, నెక్స్ట్ పౌడర్ మొత్తం నేనే చేస్తా. పొడి చేస్తావా? పొడి చేస్తా. పొడి చేస్తావా? పొడి చేస్తా. చేసేటట్టే ఉంటారు. మామ అబ్బా, నువ్వు పొడి చేసావు నిజంగానే.
నేను చెప్పిన పొడి చేస్తా అని. అన్నావు కదా అన్నట్టు చేత్తోనే పొడి చేసావు, ఇప్పుడు అది రోట్లో వేసాయి. మామ కోడళ్ళ సవాల్, మామ కోడళ్ళ వంట తింటే నోటికి పంట. నోటికి పంట. అబ్బా నీ కవిత్వం వస్తుంది అబ్బా. ఈరోజు ఏవో జరిగింది, మొత్తం కవిత్వం తనుకొని వస్తుంది. ఏదో మీ దయ అంతేంటవా? మామే లేకపోతే ఈరోజు నాకు కవిత్వం వచ్చేదా? అవునా? మళ్ళా కవిత్వానికి నేనే కారణం, నా కోడలి కవిత్వానికి నేనే కారణం. అవును, అదైతే సీక్రెట్ మీకు చెప్పం. మంచిగా పౌడర్ అయింది, బాగా నలిగినాయి. ఇప్పుడు ఫైనల్ టచ్ చెప్పనమాట, నీ చేత్తోనే ఆ వెల్లుల్లి ఇవ్వు. చాటలు వేసి చెరగడముడ కుండల వేసి దంతరమ్మ కూడా చారు నీ కూర అని ఒక పాట. మగడ వయ్యారమ్మగడ సినిమా పాటనా అది? కాదు, జానపద గీతం. నీకు ఇట్లాంటి పాటలు మస్తు ఇష్టం కదా? బాగా ఇష్టం నాకు, జానపదం అంటే బాగా ఇష్టము. తుమ్మేదాలున్నాయేమీరా దాని కురుగులు ముచ్చరుగుల మీద చేమంతా ఆలాడేనేమీరా అని, అది పాట. దాంట్లో ముగ్గురు నేర్పించే పాట. ఎట్లంటే ఏటికి పోరా చేపల దేరా బండకు వేసి రుద్దర మొగుడ కుండల వేసి వండర మొగుడ చేపలు నాకు చేరు నీ కూర. ఇప్పుడు ఎంత స్వార్థం చూడు. ఓ రోరి మొగుడ ఒల్లారం మొగుడ అని ఉంటుంది పాట. నేను ఊరికే రోటికాడ పాడుకునే పాటలు ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. ఏదైనా వెల్లుల్లి వేస్తే మస్తు టేస్ట్ వస్తుంది కదా? మంచి టేస్ట్, ఆరోగ్యానికి మంచిది. ఈ కచ్చపక్క దంచాలా? అంతే, మెత్తగా కావు కదా అదే దాంట్లో కలిస్తే చూడు. మా తెలంగాణలో కచ్చపక్క దంచేద్దాము అని అంటారు. కచ్చపక్క అంటారు. కచ్చపక్క అంటారు మీరు, మేము ఉదరాభద్ర అంటాం. ఉదరాభద్ర అంటారా? ఉదరాభద్ర దంచితే చాలని. రాయలసీమలో ఉదరాభద్ర, తెలంగాణలో కచ్చపక్క. మాకంతా మొత్తం ఇక్కడ ఉర్దూ మిక్స్ కదా మా లాంగ్వేజ్ లా. అవును, లాంగ్వేజ్. మేము కూడా తెలంగాణలో మిక్స్ అయినాం, వచ్చి రాయలసీమ నుంచి వచ్చి. ఇప్పుడు ఉదరాభద్ర కాదు, కచ్చపక్క. కచ్చపక్క కాదు, అది అది అనొచ్చు, ఇది అనొచ్చు. నేను ఇది అంటాను అదను. ఇవి దంచేస్తే కరివేపాకు పొడి అయిపోయినట్టే. అయిపోయింది కరివేపాకు పొడి చూడు. ఆహాహాహాహా, వేడి అన్నంలో వేసుకొని కొడితే లల్లలల్లలల్లా అనాలి. మంచి వాసన వస్తుంది. మీకు వస్తుంది అని చెప్పగలమే కానీ చూపించలేము వాసన. వాసన చూపించలేము. దంచుతామా మస్తు అలసిపోతున్నావు. దంచి ఏం అలసిపోయినా, నేను అలసిపోయి అమ్మా ఇటు దంచుతున్నా, గట్టిగా దంచుతున్నా ఇట. ఇప్పుడు డన్. వాసన అయితే మంచిగా వస్తుంది కదా. వేస్తున్నా, వేసి కలిపి కొట్టి కాయబెట్టరంగా. దాంట్లో నెయ్యి కూడా వేస్తాను. అదండి కలుపు, నాకు ఒక ముద్ద పెట్టాలి. మాటలు లేవు అంటవా? అది పిల్ల అంటే అట్లా ఉండాలి. అందరితో మునివేళ్లతో ఇలా తింటారు. నా కోడలు పెట్టి తింటారు, తిండంటే తినాలి కదా. అట్లనే తినేదాన్ని, ఇలా టేస్ట్ తగిలినాక ఇట్లా తినబుద్ధి అవుతుంది. మళ్ళీ లేట్ కూడా చేయడం, డైరెక్ట్ నోట్లో పెట్టుకుంటున్నా. నిజంగా అదృష్టం తెలుసా మా మామ చేతి వంట ఎంత బాగుంది అంటే ఇంకో ముద్ద తింటున్నాను. ఇంకా నేను ఇంతకు మించి చెప్పలేను, ఎందుకంటే నాకు తినాలనిపిస్తుంది. అదే రివ్యూ.